ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు ప్రభు నా గట్టి మీద చేపెట్టి వెనుక తట్టు తిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అనే వాక్యాన్ని లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నట్టు మనం చూస్తాం. ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్స్ ఏంటంటే ఒకటి కంగారు, ఇంకొకటి ఈము. జాతీయ జంతువులుగా వాళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే అది నేను తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురైన. అదేంటో ఈరోజు మీతో చెప్తాను. ఈ రెండు చాలా సపరేట్ జంతువులు. ఎందుకంటే ఈము పక్షి ముందుకు మాత్రమే నడవగలదు. దానికి ఉన్న ఆ పాదాలని బట్టి అది ముందుకు మాత్రమే నడవగలదు. కాబట్టి వెనక్కి నడిస్తే మాత్రం అది పడిపోతుంది. అండ్ కంగారు కూడా దానికి ఉన్న తోకను బట్టి వెనక్కి నడవలేదు, ముందుకు మాత్రమే అది గెంతగలదు, నడవగలదు. ఇంక ఏ జంతువులైనా మిగతా జంతువుల గురించి ఆలోచించుకుంటే ఏ జంతువులైనా వెనక్కి నడుస్తాయేమో కానీ ఈ రెండు జంతువులు మాత్రం వెనక్కి నడవలేవు. ఆస్ట్రేలియా కూడా ఎందుకు ఈ రెండు యానిమల్స్ని ఎన్నుకున్నాయి అంటే వాటి ఆస్ట్రేలియా యొక్క జాతీయ జంతువులుగా మనం కూడా ముందుకు మాత్రమే వెళ్ళాలి, వెనక్కి చూడకూడదు, ముందుకు మాత్రమే వెళ్ళాలి అనే ఆ సింబాలిక్ కోసం ఈ రెండు జంతువుల్ని వాళ్ళ నేషనల్ యానిమల్స్గా వాళ్ళు పెట్టుకున్నారంట. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిని చూసి ఈరోజు నువ్వు వెనక్కి వెళ్ళాలి, నేను ఇంకా ఆత్మీయతలో కొనసాగలేను, యేసు ప్రభుతో జీవితం కొనసాగించలేను, ఇంకా ఆత్మీయ జీవితం నా వల్ల కాదు, నా భక్తి జీవితం నా వల్ల కాదు, ఇంకా ఏది నా వల్ల కాదు అని నువ్వు ఆలోచిస్తుంటే ఈరోజు దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకే పరిస్థితులు అయినా రాని యేసు ప్రభువుని మాత్రం వదిలిపెట్టొద్దు. నీకే పరిస్థితి అయినా రాని కానీ నీ భక్తి జీవితాన్ని మాత్రం నువ్వు వదిలిపెట్టొద్దు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి శోధనల గుండా నువ్వు వెళ్తున్నా కానీ, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా కానీ నీ సేవను మాత్రం నువ్వు వదిలేయొద్దు. ఈరోజు సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒక సేవకుడువా, నీ సంఘం అభివృద్ధి చెందట్లేదు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, నాకే సపోర్ట్ లేదు, నాకే బ్యాక్గ్రౌండ్ లేదు, నేను సేవ చేయలేను అని నువ్వు వెనక్కి వెళ్దాం అనుకుంటున్నావా? ఈరోజు వెనక్కి వెళ్ళొద్దు. దేవుడు నేను ముందుకే కొనసాగమని ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఒక బిలీవర్ అయితే, నువ్వు ఒక ఆత్మీయుడు అయితే నీ ఆత్మీయ జీవితాన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోదామని నువ్వు ఆలోచిస్తే దేవుడు ఈరోజు వదలొద్దు. నీ పట్ల నాకు ఉన్నత ప్రణాళికలు ఉన్నాయి, ఉన్నత స్థాయికి నిన్ను తీసుకెళ్ళబోతున్నానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకే అడుగులు వేయి, నువ్వు ముందుకే కొనసాగు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ముందుకే కొనసాగాలని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలు. నా గట్టి మీద చేయి వేసి వెనుక తట్టు తిరుగువాడు నా రాజ్యం నాకు పాత్రుడు కాదు అనే వాక్యం ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా, మేము వెనుకకు చూడకూడదు నాయన, మీకు వందనాలు. ఆస్ట్రేలియా జాతీయ జంతువుల్లాగే ముందుకే మేము కొనసాగడానికి మీ కృపా సహాయాన్ని దయచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. కృప చూపించి సహాయం దయచండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే సండే ఈవినింగ్ 4 నుంచి గండి మైసమ్మలో రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద్వారా సండే ఈవినింగ్ సర్వీసెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు గనక హైదరాబాద్లో ఉంటే, గండి మైసమ్మ దగ్గరలో గనక మీరు ఉంటే ఖచ్చితంగా ఈ ఈవినింగ్ సర్వీసెస్లో మీరు పాల్గొనాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.